హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని చూపించి మరి చిన్నగా మరి షార్ట్ వీడియో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. 53 కీర్తన 53 కీర్తనలో మొదటి నుండి 2, 3 వచనాల్లో ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని అక్కడ వాక్యం ఉన్నది. చాలామంది దేవుడు లేడు, దేవుడు ఏడున్నాడు అని అనేవారు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు లేడన్నవాడు నిజముగా బుద్ధిహీనుడు అని నేను అంటున్నా. ఎందుకంటే లోకంలో సంభవిస్తున్న వాతావరణాలు ఇవన్నీ చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని నమ్మాలి. కానీ వాళ్ళు నమ్ముతలేదంటే అది ఏందో అని మనకు అర్థం కాదు. హల్లెలూయా! దేవుడు లేకుంటే ఆకాశము, భూమి మరి దేవుడు లేడన్నవాడు తయారు చేసిండా? దేవుడు లేకుంటే వర్షాన్ని కురిపిస్తుండా? దేవుడు లేడన్నవాడు. దేవుడు లేకుంటే సమయానికి మరి వర్షము, పంటలు ఏ సమయంకు ఏం చేయాలనేది, చలికాలము చలి, ఎండాకాలము ఎండ, వానకాలం వాన, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఎవరు చేస్తున్నారు అవన్నీ టైంకు? అది లేకపోతే, వర్షం లేకుంటే మనం బ్రతుకుతామా? 5 సంవత్సరాలు వర్షం లేకుంటే బతుకుతామా? కరువు, ఎక్కడ కరువు, తినటానికి తిండి కూడా ఉండదు. హల్లెలూయా! కాబట్టి దేవుడు లేడన్నవాడు నిజముగా బుద్ధిహీనుడే. నువ్వు నీతిమంతుడు కాదు. నేను ప్రతి ఒక్కరము భూమి మీద పుట్టిన వాళ్ళందరం కూడా పాపులమే. మన నీచ కార్యాలు లెక్క పెట్టంగాని దేవుడు లేడని చెప్పడం ఎంత బుద్ధిహీనత! మనం చేసే తప్పుడు పనులు, మనం చేసే అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మనలో పెట్టుకొని దేవుడు లేడని దేవుణ్ణి అంటే బుద్ధిహీనుడు కాకుంటే దేవుడు లేనన్నవాడు నిజంగా బుద్ధిహీనుడే. హల్లెలూయా! ఆ బుద్ధిహీనుని మాటలు మనం ఎంత మాత్రం పట్టుకోకూడదు. మరి దేవుని ఉగ్రత, అన్యాయం ఉన్న కాడ, అక్రమాలు ఉన్న కాడ దేవుని ఉగ్రత కూడా ఎన్నో జాగాలు చూపించినాడు. భూకంపాలు, కరువులు, కాటకాలు, రాళ్ళ వర్షం ఎంతో నాశనం చేస్తున్నాడు. ఎందుకొరకు? ఎక్కడ పాపం ఎక్కువ ఉంటే అక్కడ నాశనం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు చైనాలో లెక్కలేని 24 గంటలలోనే వర్షం కురిసి మరి కార్లు, బస్సులు, ఇండ్లు మొత్తం కొట్టుకపోతున్నాయి ఏం లేకుండా. అంటే వాళ్ళ కుట్ర అనేది మన దేశం మీద మరి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఎంతో కుట్ర చేసిండ్రట. మరి దేన్ని బట్టి దేవునికి తెలుసు. ఆ పాపం అనేది ఎక్కువైంది కాబట్టి ఆ పాపం ఉన్న కాడ ఖచ్చితంగా అలాంటిగానే దేవుడు చేస్తాడు. అవి దేవుడు చేసే కార్యాలు కావా? నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నా? మనుషులు చేస్తున్నావు వాళ్ళన్నా? అది దేవుడు తలుచుకుంటే ఏ మనిషి ఏం చేస్తాడు? ఏ బాంబులు ఏం చేస్తాయి? ఏ బాంబులు కూడా పనిచేయాయి, ఏది కూడా పనిచేయదు. చూడు, దేశమంతా మునిగిపోతుంది. అందరూ ఎంతో దాదాపు 7,000 మంది కంటే ఎక్కనే చనిపోయినరట. హల్లెలూయా! కాబట్టి దేవుని ఉగ్రత అలాంటివి ఉంటాయి. దేవుడు లేడన్నవాడు నిజముగా బుద్ధిహీనుడే అని నేను అంటున్నా. హల్లెలూయా! దేవుడు లేడని ఎప్పుడు కూడా ఎవరు అనకూడదు. నిజ దేవుడు ఒక్కడే మాత్రం ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి. పాపాన్ని మానుకోండి, మారు మనసు పొందండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.